చేకూర్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రంతా కూడా దేవాది దేవుడు మనకు మంచి నిద్రనిచ్చి ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధించుట మనకు, మన కుటుంబాలకు, మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకొని దేవుని మనము ఆరాధించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి నాయన, గడిచిన రాత్రంతయు మాకు మంచి నిద్ర దయచేసి మరొక దినములో మరొక నూతన దయాకిరీటమైన దయాకిరీటమును మాకు ఇచ్చినావు నాయన. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధిలో, నీ ఆవరణలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుట మాకు ఎంతో ఆశీర్వాదకరం ప్రభా. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించిన వాక్యం ద్వారా మిమ్మల్ని ఆరాధించే వాక్యం దయచేయండి. నీ పరిశుద్ధ వాక్యాన్ని చదువుతుండగా ప్రభా, మా నోటి కొరక మీరే మాట్లాడను దేవా. మాకు తెలియని జ్ఞానమును తెలియజేసే దేవుడు అయినావు ప్రభా. నీవు మాకు ఏమైనా, నేను ఎందుకు మిమ్మల్ని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఎటువంటి హృదయంతో ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలి ప్రభా మేము తెలుసుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 5 వచనములు 7 వచనములు చదువుకొని వాక్యం ద్వారా మనము ఆరాధించుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనసునంతులు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును అయినది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధి ఉన్నది. దేవుని తన వాక్యం మనకై ఆశీర్వదించబడను కాక. మనకు దేవుడు ఏమై ఉన్నారు, మనకు దేవుని ఎందుకు స్తుతించాలి, ఎటువంటి హృదయంతో స్తుతించాలి, ఎవరు స్తుతించాలి. దేవుడు జీవమై ఉన్న దేవుడు. మన పాపములకై, మన దోషములకై ఆయన సొంత ప్రియ కుమారుని ఏక రక్తం ద్వారా మనకు విమోచన దయచేసిన దేవుడు. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. మన దేవుడు ఆత్మ అయిన దేవుడు, తండ్రి ఆయన, కుమారుడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. కనుక మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. నియమము నుండి నన్ను విడిపించెను అంటే ధర్మశాస్త్రము నుండి. ధర్మశాస్త్రము ఆజ్ఞ కనుక దేవుడు ఆజ్ఞను అనుసరించుటే, ఆజ్ఞ నెరవేర్చుటే దేవుడు వచ్చినాడు. పాపము చేయకూడదని మనం అంటాం, కానీ దేవుడు మన పాపములకై ఆయన రక్తము ద్వారా మనకు విమోచన దయచేసినాడు. మన బంధకముల నుంచి విడిపించిన దేవుడు కనుక ఆయనను మనము ఆరాధించాలి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్పబడవలెనని పాప పరిహారము నిమిత్తము
దేవుడు తన సొంత కుమారుని మన కోసము బలిగా అర్పించి ఉన్నాడు. కనుక మనము దేవుని స్తుతించాలి. అవును ప్రభా, నా కోసం, నా పాపములకై, నా దోషములకై నీవు సిలువలో బలి అయిన దేవుడు కనుక నీకే కోట్లాది వందనములు, నీకే స్తుతులు, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆత్మానుసారులు, ఆత్మ విషయం మీద మనసునితుడు. అవును, మన దేవుడు ఆత్మ అయిన దేవుడు. దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే మనం కూడా ఆత్మానుసారులుగా మనం నడుచుకుంటాం. శరీరానుసారులు, శరీర విషయమే, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఆత్మానుసారులు ఎలా స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి అని ఆలోచిస్తాడు. మన దేవుడు ఆత్మ అయిన దేవుడు, మన మధ్య సంచరిస్తున్న దేవుడు, మనలో ఉన్న దేవుడు కనుక మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి. ఎటువంటి హృదయంతో దేవుని స్తుతించాలంటే పరిశుద్ధ ఆత్మతో. మన మనసులో ఎటువంటి కల్మషము, ఎటువంటి చెడు తలంపులు, ఆలోచన లేకుండా పరిశుద్ధమైన హృదయంతో దేవుని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంటే కన్నీటితో మనము దేవుణ్ణి ఆరాధించాలి. సాష్టాంగపడి దేవుణ్ణి మనము ఆరాధించాలి. పాటలతో చేతులెత్తి దేవుని మనము ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతింపాలి. సకల ప్రాణులంటే ఒక చిన్న చీమ కూడా దానికి ప్రాణం ఉంటేనే అది కదులుతాయి. ప్రాణం లేకపోతే కదలదు కదా. అలాగే ఆ ప్రాణులలో మనం కూడా ఉన్నాం. మనకు కూడా ప్రాణం ఉన్నది కాబట్టి ఉదయకాల సమయమనే వేకువ చావన సృష్టి అంతా కూడా దేవుని స్తుతిస్తున్నారు. ఈ సృష్టిలో ఏమేమి ఉన్నవి అవన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నామంటే వాటన్నిటికంటే శ్రేష్ఠులు మనం. మన ఇంకా దేవుని ఎంతగా స్తుతించాలి, ఎంతగా ఆరాధించాలి. దావీదు వలనే నాట్యమాడి దేవా నేను స్తుతించదని మనం పాటలు పాడతాం. కానీ ఆరాధించేటప్పుడు మనం ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధిస్తున్నామా? ఒక్కసారి మనకు చిన్న సహాయం చేస్తే ఎవరన్నా వారికి ఎన్నోసార్లు మనం థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్స్ చెప్తూనే ఉంటాం. మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. సృష్టినంతయు నోటి మాట ద్వారా కలగజేసి మనలను మానవులను మాత్రము ఆయన పరిశుద్ధ హస్తముతో రూపించుకున్న దేవుడు. తల్లి గర్భమున రూపింపమనిపై పేరు పెట్టి పిలిచిన దేవుడు. కనుక మనకు సృష్టికర్త అయిన దేవుని మనము ఎంతగా దేవుని ఆరాధించాలి, ఎంతగా మనము కొనియాడాలి. మన దేవుడు క్రీస్తు యేసునందు జీవమనిచ్చు ఆత్మ యొక్క ఆయన మనకు ఆత్మ అయిన దేవుడు. మన దేవుడు జీవమైన దేవుడు. జీవమైన దేవ, జీవమిచ్చిన నాథుడా, జీవ జన్మల బుగ్గ ఎందుకు నన్ను నడిపిన దేవుడిని నీవే అని మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి. మనమందరం కూడా లేచి నిలబడి మనం ఈ పాట ద్వారా దేవుని మనము ఆరాధించుకుందాం. దేవా నా హృదయంతో నిన్ను స్తుతింతును అనే మాట ద్వారా మనము దేవుని ఆరాధించాలి.
నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. మారని ప్రేమ నీదే, మారని ప్రేమ నీదే, నిన్ను కీర్తింతును. నిన్ను కొనియాడెదా. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా. నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా. నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. నీ కోసమే నా ఈ ఆలాపన. నీ కోసమే నా ఈ ఆరాధన. మారని ప్రేమ నీదే, మారని ప్రేమ నీదే, నిన్ను కీర్తింతును. నిన్ను కొనియాడెదా. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా. పరలోక రాజ్యములో పరవశించాలని. నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా. పరలోక రాజ్యములో పరవశించాలని. నీ కోసమే నా ఈ నిరీక్షణ. నీ కోసమే నా ఈ నిరీక్షణ. మారని ప్రేమ నీదే,
కీర్తింతును. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. అవును ప్రభా, మా హృదయముతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచుటకు మాకు ఇచ్చిన ఈ కృపా భాగ్యం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, నీవు జీవమైన దేవుడివి, జీవం ఇచ్చిన నాథుడివి నాయన, జీవ జన్మలకు నడిపిన దేవుడు కనుక మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. సజీవుడైన దేవుడివి నాయన, అందుని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ, నీకే స్తోత్రములు. మా పాపములకై, మా దోషములకై, మా అపరాధములకై నీ ప్రియ కుమారుని ఏక రక్తము ద్వారా మాకు విమోచన దయచేసిన దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నా. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ కృపా భాగ్యం బట్టి నీకే కోట్లాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా. నాయన, నోటి మాట ద్వారా కలిగిన సృష్టి అంతయు దేవా రేయి మొదటి సామె మిమ్మల్ని కీర్తిస్తున్నది, వర్ణిస్తున్నది, స్తోత్రం చెల్లిస్తున్నారు. ప్రభా, మానవులైన మాకును మిమ్మల్ని స్తుతించి కొనియాడే కృపను మాకు ఇచ్చిన దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చేరొచ్చిన ప్రతి బిడ్డలు ఉదయకాల సమయంలో ఆరాధించేందుకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రం. రాలేక కుటుంబంలో ప్రార్థించిన ఎందరో ప్రభా, నువ్వు ప్రతి ప్రార్థనలను, ప్రతి స్తుతులను, ప్రతి ఆరాధనలను వింటున్న దేవుడిని నాయన. ప్రభా, నీవు నీ సన్నిధికి మా స్తుతులను, ఆరాధనలను చేర్చుకుంటున్నావని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు నా స్తుతి ఆరాధన, మా అందరి స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి కోట్లాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులు